ఈ జనాల పూని పుట్టాలి మంచి కాళ్ళకి వెళ్ళే కూడా ఉచితే పిల్ల ఆయన కట్టిన పుట్ట నీకెప్పుడు నాకు ఈ కాలంలో చెప్తారు అది గడ్డమంటు రోగం నాకంటే కాళ్ళు కడ తప్పుది కానీ కంచనే రంటారు మనసనే రంటారు పిల్ల ఓ నాదో నేను కంచ వేరంటే ఎట్లయినా బతుకుతా కానీ మంచం వేరంటే అసలుకే బతుకనా అయ్యో మరి భర్తతోటి పాడుగా ఇద్దరు పరాయి ఎక్కువ కనబడతారు వాళ్ళని ఏ ఊరు కావచ్చు ఏ పల్లె కావచ్చు అనుకున్నది నీతోటి పాడుగా నీతోటి పాడుగా మరో ఇద్దరు వచ్చిరున్నారో వాళ్ళది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నదయ్యా భర్త తీసుకొని భవనాలు ఎడుతాను కానీ దేవుడు మరి నీతోటి పాడుగా ఇద్దరు పరాయి వ్యక్తులు వచ్చిర్రు వాళ్ళది ఏ ఊరు ఏ పల్లె అయ్యా వారు ఎవరు అంటే ఇంద్రామయ్య నగరం ఇంద్రామయ్య నుంచి మంత్రివాణి వెళ్ళి వచ్చింది బామా సంబంధం వచ్చిందమ్మా వచ్చిందా వచ్చింది అదే ఇంకే పోతుంది నేనేమన్నాడు అయ్యా ఇప్పుడు నువ్వేమన్నావు సంబంధం వచ్చింది అన్నావు సంబంధం వస్తే అత్తే అయితే నేనే పోతుంది అని నేను అన్నా మనిషి ఎలక్క మనిషి నటి ముగ్గురారా అయ్యో ఈ నటి ముక్కు అప్పుడు కావాలే నీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఈ నటి ముక్కు కనవలేదా అయితే అనుకున్నా బామా మన బిడ్డ ఇంద్రావతి సంబంధం వచ్చిందమ్మా ఓహో మన బిడ్డ ఇంద్రవతి సంబంధం వచ్చిందా మొదలు గట్ట చెప్పినావా చెప్పులుగా మొదలు గట్ట చెప్పిందా సంబంధం వచ్చింది అన్నాడు నాకే కావాలని అనుకున్నా మన ఇంట్లో ఎవరు పెళ్లికున్న సంగతి కదా అయ్యో సరే బామా ఈ ఫోటోలో పిల్లగా నచ్చిన చూడు నచ్చిన బిడ్డకు పెళ్లి చేద్దాం లేకుంటే వేరే పిల్లడి మాట పెళ్లి చేద్దాం అమ్మా ఓహో ఈ పొలగాడి ఫోటోనా ఫోటో పొలగాడైతే నచ్చింది అయ్యా నచ్చిండు ఎందుకు బిడ్డ వీడికి గిరాకీ బిడ్డ తాడు లేనా బిడ్డ అంటారు అంగట్ల కోచి ఆడిస్తాడు ఎంతో మందికి సావద్దా ఈలంటే కూడా సావద్దా అట్లా కాదు మన బిడ్డ ఇంద్రావతి ఇలాగానికి అయ్యో గట్ల కాదయ్యా లోకం అయ్యూరి అత్త మెచ్చిన అల్లుడన్న కావాలి అవసరం మెచ్చిన బంగారం అన్న కావాలన్నట ఈ అవసరాన్ని మెత్తని బంగారం అయింది అనుకో ఇగో ఈ చెవులో ఇంత ఈ ముక్కులో ఇంత పుస్తకాడు ఇంత ముక్క ఇది తీసుకుపోయి అవసరానికి ఇచ్చినాం అనుకో ఆయన మనసు పెట్టి చేస్తాడా ఏదో చేసినామని చేస్తాడు అలా పెడతాడు అదే అవసరాన్ని ఆయనకే గుత్త ఆయన పైసలు చేతులు పెట్టాం అనుకో అయ్యా నీకు నచ్చినట్టు చేయమంటే మనకు నచ్చినట్టు చేస్తారు అట్లా అవసరం ఇచ్చే బంగారం అట్లా ఉంటుంది మరి అత్త మెచ్చిన
మెత్తనాలుడు అనగా అన్నావు అంటివి ఒకవేళ అత్త మెత్తనాలుడు ఇంటికి వస్తాడు అని ఎట్లా ఇక అత్త మెత్తని అల్లుడు ఇంటికి వచ్చిందంటే చూడాలి అల్లుడు కోస ఇక ఎన్నటికన్నా ఒకరు రానే రాడు ఇక ఎన్నడో ఒకరు వచ్చింది అనుకో ఆహా ఇక ఇంట్లో అత్త చూస్తుంది ఇక తొడుపుక నాలుగు అత్తనని చెప్పి తలుపు దగ్గర పెడుతుంది ఇక ముచ్చట ముద్దుతా పోతే అవతల వాడకు పొద్దుగాలమైన అత్త పొద్దు మా మధ్యాహ్నం అయితే ఇంకా రాదు ఇక అల్లుడేమనుకుంటాడు అయ్యో మా అత్త ఎటువేందో మా అమ్మ ఎటువేందో అని చెప్పి ఆయన పండిట్లా గడంచి ఆపుకుంటాడు పంచం వండుకుంటాడు ఇక పొద్దుగాలమైన అంత పొద్దుగా ఇంటికి వస్తుంది అంటే వరకు గణేష్లో వండుకుంటాడు అల్లుడు ఓ తోడుకోక వాళ్ళని ఇంకా ఓలేదు అని చెప్పి ఇక ఆయన 4 ఎల్లిపాయలు పొట్టు తీస్తుంది చెవిచాద కర్రపొడి తీస్తుంది ఇంత ఉప్పు తీసి ఇక రోడ్ల పోసి గిర్రా 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 నూరి ఇక కంచంలో వేసి ఇక నూకితే నూకుడు కాదు దొబ్బుతాను తొప్పుడు దొబ్బితే బాత్రూమ్ డోర్ కనబడాలి లేకపోతే గడంత కనబడాలి అయితే ఒకవేళ అత్త మెచ్చినాడు అయితే ఎట్లా మరి ఇక అత్త మెచ్చిన అల్లుడు ఇంటికి వచ్చింది అనుకో ఇక అల్లా అత్త చూస్తుంది అయ్యో నీ అమ్మ మంచిగా ఉన్నదా అయ్యా నా బిడ్డ మంచిగా ఉన్నదా మనవరు మంచిగా ఉన్నదా మధ్య మా బిడ్డ ఇక రా బిడ్డ కూతురు అని చెప్పి కురిసి ఎత్తుంది ఇక ఇంట్లో మామ లేకున్నా గాని ఇక కోట ఇంటికి పోతుంది కిలో గోదపీడి పట్టుకొస్తుంది చికెన్ సెంటర్ పోతుంది కిలో చికెన్ తీసుకొస్తుంది బరాడి కోట తెస్తుంది మంచిగా చికెన్ దగ్గర ఫ్రై చేసి పూరీలు వేసి అత్త లేకపోతా అంటే అల్లుడు తాగుతారు కాదు అదే మందు తీసాలి కోటరు ఉంటది బామ్మ ఒక మాట మరి పిల్లలు మీకు నచ్చింది నాకు నచ్చాడు మన బిడ్డ నచ్చిన పేరు చేసిరే బడిదేనా మన బిడ్డ వచ్చినాక బిడ్డ నాకు బిడ్డ రాగలిగే భార్య భర్తలు ఇద్దరైనా అదే చిన్నాల కనుకనే బడికి వెళ్ళిపోయినాక బిడ్డ ఇంద్రవతి దేవి మట్టు మధ్యాహ్న బాల మడి ఆమె పొద్దుకు సందడి పుస్తకాలు సంకర పెట్టుకున్నది అవో ఇంటికి వెళ్ళిపోయిన తల్లి చేత కమలమన్నం తిని బడికెళ్ళి వస్తానని బాలరో ఇంద్రవతి దేవి